నమస్తే అండి. ఇప్పుడు మనం సొరకాయ పులుసు బెల్లం వేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు పెద్దవి రెండు పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు, చింతపండు నానబెట్టి పులుసు తీసానండి, బెల్లం, ఉప్పు, కారం, పసుపు, వీటితోటి సొరకాయ పులుసు అంటే సంబార్ కారం. ఇప్పుడు తాలింపు పెడతాం. రెండున్నర గరిటె ఆయిల్, కూర గరిటె చిన్నది, పోపు గింజలు, పులుసు అనగానే పోపు గింజలు, ఎండుమిరపకాయలు, లేత సొరకాయ అండి, అందువల్ల చెక్కు తీయలేదు, లేతది. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. పోపు వేగింది, మిరపకాయ నల్లబడుతుంది. వేసేద్దాం. ఇవి వేసి కొంచెం మగ్గిన ఇప్పుడు మనం కొంత అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేద్దాం. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపాయ వేగుతుంది, అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం. ఇప్పుడే కొంచెం పసుపు, ఉప్పు వేద్దాం. కళ్ళుప్పండి, బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఉల్లిపాయ అంటే అల్లం పేస్ట్ వేసాం కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు పెద్దలపాయ ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం ఆ పచ్చివాసన అనేది పోయేదాకా వేయించుకుందాం. ఇలా పెద్దలపాయ, అల్లం చిన్నులపాయ పేస్టు, పోపు అంతా బాగా వేగిన తర్వాత దోరగా అంటే మరీ ఎక్కువగా కాదు, దోరగా వేగిన తర్వాత సొరకాయ ముక్కలు పోసాను. ఇవి సన్న సగమైన బాగా మగ్గాలి. ఉప్పు తగిలింది కదా, సొరకాయ బాగా నీరు ఊరుతుంది, బాగా మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం.
ఇప్పుడు సొరకాయ మగ్గుతుందండి. దీనిలో కారం వేద్దాం. ఇంకొంచెం 2 స్పూన్లు. ఇలా ఉడికేటప్పుడే కొంచెం మెంతిపిండి, కొత్తిమీర, కరివేపాకు, కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు, ఇది బాగా ఉడకాలి. ఇది ఉడికేటప్పుడే కొంచెం బెల్లం ముక్క, ఎప్పుడైనా బెల్లం ఇది వాడుకోవాలి. ఈ బెల్లం అయితే బాగుంటుంది. పర్సుల్లోకి కానీ పులుసుల్లోకి కానీ ఎటుకైనా కానీ ఈ బెల్లం వాడద్దు. కమ్మని వాసన వస్తుంది పులుసు. కానీ సొరకాయ ముక్క మెత్తబడాలి, బాగా ఉడకాలి. కొంచెం వాటర్ వేద్దాం. బాగా గుజ్జుగా ఉడకాలి. అయిందిలే అన్నట్టు తీసుకోకూడదు. చారుగా ఉంటే టేస్ట్ ఉండదు, బాగోదు. కొంచెం చిక్కగా, అదే చిక్కబడుతుందండి. కొంచెం ఆవాలు మెంతులు వేయించి పొడి చేసింది ఓ చిటికెడు వేసుకుందాం. కమ్మని వాసన కోసం. పులుసు పొడి లేకపోతే రుచే ఉండదు. ఇప్పుడు ఇది కమ్మగా ఉడికించుకున్నాం. బాగా సన్నసెట్టులో బాగా ఉడికించుకున్నాం. కొత్తిమీర కాడలు పడేయకుండాను, ఆకులే మాత్రమే కాదండి, కొత్తిమీర కాడలు ఇలా తుంచి పులుసుల్లో, పప్పు పులుసులో, సాంబార్లో, ఏ కూరలోకైనా కానీ ఆకుల కంటే కూడా ఇవి ఇంకా బాగుంటాయి. పచ్చళ్ళు మనం రోటి పచ్చళ్ళు నూరుకునేటప్పుడు ఈ కాడలు కూడా వేసి పచ్చి వేసి నూరుకుంటే చాలా బాగుంటుంది. ఇంక పులుసు రెడీ అవుతుంది. ఉడికిన తర్వాత చిక్కబడాక దించుకోవటం. ఇంకా ఉడకాలి బాగా. ఇప్పుడే మనకి ఉప్పు కారం పులుపు ఏమన్నా తగ్గితే వేసుకోండి. చాలామంది ఇట్లా చారుగా ఉంటే ఇష్టపడతారేమో, ముక్క వేసుకొని పులుసు వేసుకొని తినడానికి. లేదు ఇంకొంచెం ఉడికిన తర్వాత, అంటే ఇలా ఉండాలి అంటే ఇంకొంచెం వాటర్ పోసి ఇలా వచ్చేదాకా ఉడికించుకోవాలి ముక్క మెత్తబడే వరకు. లేదు మనకి చిక్కగా కావాలనుకుంటే ఇలాగే ఉంచుకొని కొంచెం ఇంకా దీనిలో సగం వాటర్ ఇరిగిపోయేటట్టుగా ఉంచుకొని అప్పుడు పులుసు దించేసుకోవాలి. ఓకే, తప్పకుండా ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ అనగానే తీసి పడేయకండి.
ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయ జ్యూసు, సొరకాయ పులుసు, సొరకాయ పప్పు, సొరకాయ టమాటా, సొరకాయ పచ్చడి అన్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్క సొరకాయ తీసుకొచ్చుకుంటే 2-3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చాలా ఇప్పుడు సొరకాయ అపురూపం అయిపోయింది అందరికీను. మీరు సొరకాయ తప్పకుండా వారంలో 1-2 సార్లు వాడండి. తప్పకుండా వాడతారు కాదు. ఇప్పుడు పులుసు ఉడకాలండి, తర్వాత చూపిస్తాను. పులుసు కమ్మగా ఉడికిందండి, బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో చక్కగా. ఓకే, ఇలా చేసుకోండి. పులుసు రెడీ, సొరకాయ పులుసు. మీరు చేయండి ఇలాగా.